హాయ్ హలో నమస్తే, నేను మీ ఖ్వాజా మైనుద్దీన్. ఈరోజు మనం మటన్ ఫ్రై చేస్తున్నాం. యాక్చువల్గా సింపుల్గా మన ఇంట్లో ఏదైతే రెగ్యులర్గా చేస్తామో మటన్ ఫ్రై, దానికంటే సులువైన పద్ధతిలో ఈరోజు చేస్తున్నాం. ఇంకా అంతకంటే టేస్ట్ కూడా ఉంటుంది. రెసిపీ ఫాలో అవడం కోసం ముందుగా వీడియో మొత్తం చూడండి. ముందుగా మనం ఏదైతే మటన్ని వాష్ చేసి పెట్టుకున్నామో దీన్నే మనం మ్యారినేట్ చేద్దాం. ఇదే మటన్లోకి మనం ఉప్పు, కారం, పసుపు యాడ్ చేద్దాం. దీంట్లోనే మనం ఉప్పు యాడ్ చేద్దాం. ఉప్పుతో పాటు పసుపు, కారప్పొడి, దీంట్లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం. ఈ 4 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశాక దీన్ని చక్కగా మిక్స్ చేసుకుందాం. మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం కోసం దీంట్లోనే మనం కుకింగ్ ఆయిల్ యాడ్ చేద్దాం. మంచి నూనె, ఉప్పు, కారం, పసుపు కలిపాక మటన్ ఏదైతే మనం ఆయిల్లో బాయిల్ చేసామో పర్ఫెక్ట్గా ఆయిల్లో కొంచెం వేగాక దీంట్లోనే మనం వాటర్ యాడ్ చేద్దాం. వాటర్ యాడ్ చేసి లిడ్ క్లోజ్ చేసి ఒక 10 to 15 మినిట్స్ వరకు చక్కగా బాయిల్ చేద్దాం. మటన్ బాయిల్ అయ్యేంతలోపు ఏదైతే దాంట్లో మసాలా పౌడర్ అవసరమో దాని ప్రిపరేషన్ కోసం ఇదే ప్యాన్ మీద మనం ఒక్కొక్క మసాలాని స్లైట్గా రోస్ట్ చేద్దాం. మసాలా పౌడర్ కోసం దీంట్లోనే మనం జీలకర్రతో పాటు మిరియాలు, లవంగాలు, పట్ట, యాలకులు యాడ్ చేద్దాం. దీంట్లోనే మనం ఎండుమిర్చితో పాటు ధనియాలు కూడా యాడ్ చేద్దాం. అన్ని మసాలాలు చక్కగా రోస్ట్ అవుతున్న టైంలోనే దీంట్లోనే మనం కొబ్బరి పొడితో పాటు గసగసాలు కూడా యాడ్ చేద్దాం. మటన్ ఫ్రై కంప్లీట్ అయిపోయాక మనం జీడిపప్పుతో గార్నిష్ చేయబోతున్నాం. అందుకని ముందుగానే జీడిపప్పుల్ని నూనెలో వేయించుకొని పక్కకు పెడతాం. మటన్ పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయింది. దీన్ని మనం వేరే పాత్రలోకి తీసుకొని దాన్ని వెంటనే మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. అదే మటన్ని మనం ఏదైతే ఆయిల్ మనం క్యాష్యూ నట్స్ వేయించి పెట్టామో అదే ఆయిల్లోకి మారుద్దాం.
ఏదైతే గ్రేవీ దీంట్లో ఉందో అదంతా డ్రై అయ్యేంత వరకు ఈ మటన్ని ఉడికిద్దాం. ఇదే సమయంలో మనం దీంట్లో కరివేపాకు యాడ్ చేద్దాం. ఇదే మటన్లోకి మనం పచ్చిమిర్చితో పాటు కొత్తిమీర కూడా యాడ్ చేద్దాం. చక్కగా మిక్స్ చేశాక దీంట్లోనే మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ యాడ్ చేద్దాం. క్యాష్యూ నట్స్, మటన్ ఫ్రై ఏదైతే మనం ఇంట్లో సింపుల్గా చేసుకోవచ్చో ఆ ప్రాసెస్లో చేసామో నిజంగా అద్భుతంగా కుదిరింది. దీని ప్రాణం అంతా ఏదైతే మనం మసాలా ప్రిపేర్ చేసామో అదే దీని మెయిన్ ఇంగ్రీడియంట్. ఆ మసాలా యాడ్ చేశాక దీని రేంజే మారిపోయింది. నిజంగా అద్భుతంగా ఉంది. దీన్ని మనం పిల్లలకి తినిపించడం కోసం రుమాలి రోటీ కూడా తెప్పించాం. రుమాలి రోటీతో పాటు మటన్ ఫ్రై అద్భుతమైన కాంబినేషన్. వెంటనే పిల్లల దగ్గరికి వెళ్దాం, పిల్లలకి కడుపు నిండా తినిపిద్దాం. పదండి.
ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం, ఇంకా మంచి మంచి రెసిపీస్ కోసం నవాబ్స్ కిచెన్ అఫీషియల్ తెలుగుని ఫాలో అవ్వండి. వెంటనే సబ్స్క్రైబ్ చేసి మీ స్నేహితులకి, బంధువులకి ఈ వీడియోని షేర్ చేయండి. నవాబ్స్ కిచెన్ అఫీషియల్ తెలుగు ఛానల్ మీకోసమే. ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి మీ స్నేహితులకి, బంధువులకి కూడా తెలియజేయండి. నమస్తే.